వాళ్ళ ఆయనతో పాటు కార్యకలాపాల్లో వాటా తీసుకుంటారా, పుట్టింటి వైపు నుంచి తీసుకుంటారా? పెళ్ళప్పటితో పుట్టింటికి సంబంధించినటువంటి అన్ని లాంఛనాలు పూర్తయిపోతాయి. మళ్ళీ పదే పదే లెక్కలు తీసుకునేది ఏంది? నువ్వు ఇక్కడ చూసుకుంటే కవితది, నువ్వు అప్పుడు పెళ్ళప్పుడు నువ్వు తీసుకునే లాంఛనాలని తీసుకుని ఉంటావు కదా. ఇప్పుడు అన్న సంపాదించుకున్న దాంట్లో నాకు ఇవ్వాలా, మా నాన్న దగ్గర తర్వాత సంపాదించుకుంది కూడా నాకు ఇవ్వాలి, లేకపోతే ఆయన రాజ్యాధికారంలో రాజకీయంలో నాకు వాటా కావాలి. భర్త వైపు వాటా ఆమెకే కావాలి, పుట్టింటి వైపు వాటా ఆమెకే కావాలి. ఇంకోటి రాజకీయ, అసలు ప్రజలకు ఆమె ఏం చేసిందని తెలంగాణ జాగృతిని పెట్టి ప్రభుత్వ సొమ్ములతో భారీగా ఖర్చు పెట్టుకుంది. ప్రభుత్వ సొమ్మే కదా, ఆవిడ జేబులో నుంచి ఆమె తీసి పెట్టిందా? ఇల్లు అద్దెకున్నానని చెప్పినటువంటి ఆవిడ ఎలాగ ఇవాళ అంత కోట్ల రూపాయలు మెయింటైన్ చేయగలుగుతుంది? 5 లక్షల రూపాయలు వాచి అట్ట మెయింటైన్ చేయగలుగుతుంది? నడుస్తోంది, జరిగిపోతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ కుటుంబం ఒకటే కాదు కదా సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్తును కూడా ఆమె రోడ్డుకి లాగేసింది. ఏమైపోతుంది ఆవిడ చెప్పగానే జనాలందరూ వ్యతిరేకం అయిపోతారా? ఆవిడ చెప్పగానే ఇది అయిపోతుందా? అంటే ఆమెకు సపోర్ట్ గా ఎవరో 6 ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. రాధాకృష్ణ గారు ఇవ్వాలి అడ్రస్. అదే కాంగ్రెస్ లో వెళ్ళడానికి, అది కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసం రాధాకృష్ణ గారు రాసిన స్టోరీ అనుకుంటున్నాను నేను అది. ఎందుకంటే కవితను నమ్ముకుని వెళ్తారని నేను అనుకోను. అంటే పైగా ఆమెకు మంత్రి పదవి ఇస్తే వీళ్ళు ఎందుకు వెళ్తారు? వీళ్ళందరికి కూడా ఇస్తే వెళ్తారు కానీ బేసిక్ గా అక్కడ అదే